ప్రభుత్వం ప్రకటించే ఆషాఢం సేల్ ఆఫర్లకు ఎగబడితే ఆ తర్వాత మీరే నష్టపోతారంటూ కంపెనీల వార్నర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారికి ఒక కొత్త పేరు కూడా పెట్టారు. నమస్కారం సార్ కేటీఆర్ గారు. ఏంటి సార్ విశేషాలు? కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల షాపూర్ ఈ ప్రాంతంలో ఉన్న ఈ పారిశ్రామిక వాడ, ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో దశాబ్దాల కింద ఏర్పడ్డ పార్క్. ప్రభుత్వం ఏమంటుంది? ఏటంటుంది? 1,20,00,000 కడితే నీకు 50 కోట్ల నుంచి 75 కోట్ల విలువ చేసే భూమిని ఫ్రీగా ఇస్తా, అది తీసుకొని నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకో, వారు సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు. ఇదేదో బాగా సౌకర్యం ఉన్నట్లుంది. ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం కాకపోతే మరి ఏంది? మరి మీరు ఏమి చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా. ఏంటి చెప్తారు? మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాఢపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని 4 డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఒకవేళ డబ్బులు కట్టేసి తీసేసుకుంటే ఏం చేస్తారు మీరు? ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. వచ్చాక ఏం చేస్తారు? మేము ఈ HILTP అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసేది కరెక్ట్ కాదంటారా? ఈయనకు తెలిసింది రియల్ ఎస్టేట్ బ్రోకరిజం తప్ప ఇంకొకటి ఏది తెలవదు. ఆ మాత్రం తెలియకుండా రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తాడు సార్ ఆయన? ఈయన అనుముల రేవంత్ రెడ్డి కాదు. మరి ఎవరు? ఈయన అవినీతి అనకొండా. అసలు ఆ పాలసీ డాక్యుమెంట్లు మీ చేతికి ఎలా వచ్చాయి అది చెప్పండి ముందు. ప్రభుత్వం గింగిరాలు పడుతుంది. ఇప్పుడు పాలసీ ఎట్లొచ్చింది బయటికి అదే ఎలా వచ్చిందో చెప్పండి. ఎట్లొచ్చింది? నీ దోపిడీ ఆపనికి ఎవడో తెలంగాణ బిడ్డ నిజాయితీ గల్లోడు గుండె ధైర్యం ఉన్నాడు బయటికి చెప్పిండు. తప్పే ఉందా? అంటే ప్రభుత్వంలో కూడా ఎవరో కోవట్టు ఉన్నారన్నమాట. అంటే నువ్వు దోపిడీ చేస్తుంటే అడ్డుకుంటే నీకు నచ్చినది. వాళ్ళేమో డెవలప్మెంట్ అంటున్నారు, మీరేమో దోపిడీ అంటున్నారు. ప్రజలు ఏమంటారో మరి చూడాలి.